పుల్లారావు గారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పెర్ఫార్మెన్స్ భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే మహాయుతి కూటమి ఉందో అది అంతగా చేయలేదు అనేటువంటి ఒక వ్యవహారం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి రిపేర్ల ప్రభావం కొంత ఇక్కడ కనిపించింది అని చెప్పి అనుకోవచ్చా పుల్లారావు గారు? పూర్తిగా రిపేర్ బాగా చేశారు. తర్వాత మీరు కూడా చూడాలి, అది నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద ఫ్యాక్టర్ కాదు ఇక్కడ. ఆయన తిరగటం కూడా తక్కువ తిరిగారు ఈ 2 నెలల్లో. ఎందుకంటే ఇక లోకల్ ఫ్యాక్టర్స్ 288 యుద్ధాల కింద మారిపోయింది. ప్రతి సీటు ప్రతి నాయకులు ఉన్నారు. సో అది తప్పకుండా ఇప్పుడు మీరు అన్నది ఇంకా కొద్దిగా ఎర్లీ టైం, కొంచెం టైం కావాలి. విదర్భలో సత్య గారు చూపెట్టింది నేను అంగీకరించట్లేదు. విదర్భ కాంగ్రెస్ కి ఇంకా సీట్లు వస్తాయి, ఉన్నాయి. ఇంకా ఇది అప్పుడే కాంగ్రెస్ కి మొదటి నుంచి అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడు ఈసారి కూడా కంటిన్యూ కావచ్చు అంటారు. తర్వాత లాస్ట్ టైం బీజేపీకి 106 ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు లాస్ట్ టైం. ఈసారి ఎక్కువ సీట్లు పోటీ చేస్తున్నారు. మరి ఎంతవరకు సాధిస్తారు చూడాలి. వాళ్ళు 100 దాటితే మాత్రం గవర్నమెంట్ వాళ్ళది. ఇప్పుడు ఆ ఫిగర్ దగ్గరికి రాలేదు కదా ఇంకా బీజేపీ ఆ ఫిగర్. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్, ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని సీట్లు బీజేపీకి వస్తే అన్ని సీట్లు కాంగ్రెస్కి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో అది ఇంకా క్లారిటీ లేదు. మనం అనుకున్నట్టుగానే కదా 3వ రౌండ్, 2వ రౌండ్, 4వ రౌండ్, 5 వచ్చాక వస్తాయి ఎన్ని ట్రెండ్స్. బట్ విదర్భలో కాంగ్రెస్ పర్ఫామ్ చేయకపోతే కష్టం. అక్కడ చేస్తారు అని మనం భావిస్తాం. మీరు అడిగిన ప్రశ్నకి పార్లమెంట్ ఎలక్షన్లో రీజన్ ఇష్యూస్ ఏమీ లేవు. రాజ్యాంగం పోతుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, అది ఏం లేవు. ఇక్కడంతా స్థానిక ఎలక్షన్లో ఓన్లీ వన్ థింగ్ అబౌట్ ఎంఐఎం ఏంటంటే మేము మాతో పొత్తు పెట్టుకోవాలి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, లాలు. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు ముస్లిం ఓట్ బ్యాంక్ వీళ్ళకి అప్పచెప్తారా? సో ఆ 16 సీట్లలో వాళ్ళు గెలుస్తారు. మిగతా చోట కాంగ్రెస్ ఓడించడానికి మాత్రం చూస్తున్నారు. ఆ 16 సీట్లు మేము మా గురించి ఓడిపోయామని. ఎంఐఎం వన్స్ అలయన్స్, వాళ్ళు అలయన్స్ ఇస్తే ఇంకేం మిగులుతుంది కాంగ్రెస్ పార్టీకి, సమాజ్వాదీ పార్టీకి, ఉత్తరప్రదేశ్లో లాలూకి. సో అదొక ఫ్యాక్టర్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. రవికాంత్ గారు, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వెళ్తే ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం దాటింది. సో ఇదే సిచ్యువేషన్ మనం స్టేట్ వైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మీ అంచనా? అంటే పుల్లారావు గారు చెప్పిన దానికి ఒక డిఫరెన్స్ చూడండి. 2 ఫ్యాక్టర్స్ లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేసినాయి కాంగ్రెస్ ఫేవర్గా. అవును, ఒకటి ఏంటంటే అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే షిండే నన్ను మోసం చేసినాడు, ట్రైటర్ అనే ఇమేజ్ మీద బాగా పోయినారు వాళ్ళు. సో అది బాగా పనిచేసింది, అదొక ఫ్యాక్టర్ పనిచేసింది. తర్వాత లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో శరద్ పవార్ మేము ఢిల్లీ ముందు వంగము, మేము ఢిల్లీ గులాంలం కాదు అనే ఫ్యాక్టర్ బాగా యంగ్స్టర్స్లో బాగా పనిచేసింది ఆ టైంలో. సో దాని ఇంపాక్ట్ మీకు పార్లమెంట్ ఎలక్షన్స్లో పనిచేసింది. దేశం మొత్తం మీద మోదీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా, మహారాష్ట్రలో బీజేపీ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఆ ఫ్యాక్టర్ పనిచేయలేదు. బట్ ఈసారి చూస్తే ఆ ట్రైటర్ని ఆల్రెడీ ఉద్ధవ్ ఠాక్రే బెనిఫిట్ తీసేసుకున్నాడు. ఈసారి కూడా వాళ్ళ ట్రైటర్ ఇమేజ్ మీద పోయినారు, మోసం చేసినారని. అది అంతగా పనిచేస్తున్నట్టు కనిపిస్తలేదు. అండ్ మన శరద్ పవార్ గారి స్టేట్మెంట్ కూడా ఈసారి ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మేము ఢిల్లీ గులాంలం కాదు అనేది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ పనికొస్తుంది కాబట్టి అప్పుడు ఆయన ఇచ్చినారు. సో ఈ 2 ఫ్యాక్టర్స్ వలన లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎన్సీపీకి బాగా సీట్లు వచ్చినాయి. ఈసారి 2 ఫ్యాక్టర్లు పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు ఎక్కడ. ఎందుకంటే షిండే శివసేన, ఎన్సీపీ చీలికల వ్యవహారం, శివసేన చీలికల వ్యవహారం, ఈ 2 కూడా కొంత ఎన్సీపీ గట్టి ఇంపాక్ట్ ఎలక్షన్స్ లో చూపించాను. ఒకటి చూస్తే మీకు ఇక్కడ ఎన్సీపీ లాభపడుతుందండి శరద్ పవార్ కానీ ఇతను. ఎందుకంటే వాళ్ళకు పోయినసారి వచ్చిన సీట్ల కంటే, లాస్ట్ అసెంబ్లీ సీట్ల కంటే ఈసారి ఎక్కువగా వస్తాయి. వాళ్ళు చీలికి వచ్చినా కూడా శరద్ పవార్ విల్ బి స్టిల్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ మహారాష్ట్ర. అది ఆ ఫ్యాక్టర్ ఎట్లా అంటే శరద్ పవార్ కిందలో పోయేది ఏం లేదు. వస్తే వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఓడిపోయినా కూడా హీల్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ beneficiaries of the entire election process.